భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో నీళ్లు రావడం లేదని ప్రజలు రోడ్డెక్కారు. వినోబానగర్ గ్రామంలోని దళితవాడకు చెందిన ప్రజలు 20 రోజుల నుంచి మంచినీళ్లు రావడం లేదంటూ ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై ధర్నా చేస్తున్న వారికి ప్రయాణికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు. సమస్య గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటరీ గారికి ఫోన్ చేశాను. చేస్తే వస్తాయండి అని చెప్తుండే తప్ప నీళ్ళు రావట్లేదు. ఇదిగో అదిగో అంటారు తప్ప నీళ్ళు రావట్లేదు. పరిస్థితి దారుణంగా ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. నూరు గంట నూరు ఎండ, ఈ ఎండలో ఇబ్బంది అవుతుందని చెప్పారు. అయినా సరే ఇదిగో వస్తాయి అదిగో వస్తాయి అంటే తప్ప ఏమాత్రం పట్టించుకోలేదు. రెండోది, సార్ మేము ఏదో ఒక రోజు రోడ్డు ఎక్కే పరిస్థితి కూడా వస్తుంది సార్ అని చెప్పారు. అయినా సరే రోడ్డు ఎక్కొద్దు ఏమొద్దండి, అంత పని చేయబోకండి, మీకు నీళ్లు తెప్పిస్తానని మాట దగ్గరగా 20 రోజులు అయిపోయినా ఈ రోజు వరకు నీళ్ళు రావట్లే. ఇక్కడికి వస్తేనేమో ఊళ్ళో పంచాయతీ వాళ్ళు దేవాలయ కమిటీ వాళ్ళు తాళం వేసుకొని పోతున్నారు. నీళ్లు విధులకి డబ్బులు ట్రాక్టర్, అందులో ట్రాక్టర్ కూడా బాగలేదు అని సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. ఇక గుమ్మస్తా అంటే గుమ్మస్తా అని మనం అడిగినా సెక్రటరీ గారిని అడిగాను.